అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేస్తే కూల్చివేతలు తప్పవని భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజునల రెడ్డి హెచ్చరించారు. గవర్నమెంట్ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే సహించబోమని, వక్ఫ్ భూములలో నిర్మాణాలను చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్నంలో ఎవరైనా ఇల్లు నిర్మాణం చేయాలనుకుంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి అనుమతి తీసుకురావాలని చెప్పారు. కరెంట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇస్తే దానిపైన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లలోనూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసి ఆ తర్వాత కూల్చివేశారని గుర్తు చేశారు. ఎవరు కూడా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టద్దు. చాలా మంది వక్ ల్యాండ్, వక్ బోర్డ్ ల్యాండ్లో మరియు గవర్నమెంట్ స్థలాలలో ఏదో సర్టిఫికేట్ చెప్పేసి వాళ్ళు ఇచ్చామా సర్టిఫికేట్ ఉన్నాయని చెప్పి తీసుకుని ఇల్లు కడుతున్నారు. దయచేసి మీరు ఇల్లు కట్టే ముందు ఖచ్చితంగా మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోండి. అది 40 గజాలు కావచ్చు, 50 గజాలు కావచ్చు, 500 గజాలు కావచ్చు. పర్మిషన్ లేకుండా ఇల్లు కడితే మాత్రం ఖచ్చితంగా కూలగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న కూడా ఒక ఏరే వాళ్ళు కోర్టుకు వెళ్తే ఒక రెండు ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళు దాదాపు కొన్ని లక్షల నష్టం వచ్చింది. అంతే కాబట్టి మీరు దయచేసి మీ ఇల్లు కట్టే ముందే మున్సిపల్ వారిని సంప్రదించి ఆ పర్మిషన్ ఉందా లేదా తెలుసుకొని పర్మిషన్ తీసుకొని కట్టుకోండి, లేకపోతే నష్టపోతారు. ముఖ్యంగా చాలా మంది ఒక బోర్డులో కూడా కేసులు వేశారు, ఒక బోర్డు కేసులు నడుస్తున్నాయి. చాలా మంది ఒక బోర్డు కట్టుకున్న స్థలాలపైన కూడా ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. కాబట్టి ఎన్ని ప్రాబ్లం అవుతాయి. కాబట్టి దయచేసి మీరు పెట్టిన డబ్బులు నష్టపోతారు. మీరు ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకొని